ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు వీరికి గంట గంటకు ఏం జరుగుతుందో ఇదే గంట గంటకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం అయితే వీరి యొక్క జాతకానికి అనేది ఎలా మారబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు అనేది ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక మీరు నెంబర్ 1గా మారబోతున్నారు. మీరు అనేది నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా వీరికి ఏదైనా ఒక దైవ శక్తి అనేది ఇవ్వబోతుంది. ఆ దైవశక్తి అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు లక్ అనేది మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. రెడీగా ఉండండి. కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ రాశి వారికి అనేది అధిపతి వచ్చేసి చాలా మంచి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది ఇదంతా ఎవరికి జరుగుతుంది, మరి ఇప్పుడైనా దైవాన్ని నిరంతరం కష్టపడి పనిచేస్తారో, మీరు దైవాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటారో అప్పుడు మీకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మీరు ఒకరికి మేలు చేసి ఉండాలి కానీ ఉపకారం చేసి ఉండాలి కానీ అపకారం చేసి ఉండకూడదు. ప్రతి ఒక్కరికి మేలు జరపాలని ఎవరైతే మేలు అనుకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే మీ యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్లకు గంట గంటకు మంచి అనేది జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో వీరు ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చేసింది. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమో తెలియదు, కానీ ఆగస్టు 12వ తారీఖు మంగళవారం నాడు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీకు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కన్నీళ్ళు తక్కువ కాబోతున్నాయి. ఇక మీరు మిథున రాశి వారి అదృష్టాన్ని ప్రారంభించినమని గుర్తుంచుకోవచ్చు. మీ యొక్క అదృష్టం ఈరోజు ఆగస్టు 12 మంగళవారంలో త్వరగా స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగే ముందుకు మూల కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీరు కొలిచే మీ నిత్య దైవమేనండి అని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నష్టాన్ని నమ్ముకుంటూ ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నారో, అదేవిధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో అదే దైవం శక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గమ్మ దేవి అనుకోండి. ఆ దేవిని ఎవరైతే పూజిస్తున్నారో ఆ దుర్గమ్మ దేవిని పూజించిన వాళ్లకు గంట గంటకు జరగబోయేది ఇది. అదేమిటి అంటే అదృష్టం పట్టబోతుంది. దుర్గమ్మకు మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే అండి. అసలు ఊహించలేను అంతటి మార్పు అనేది మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది. 1000 రెట్ల శక్తితో మిథున రాశి వారికి అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది. ఇక 1000 రెట్లు శక్తితో మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇలా చాలా సాధ్యం అనేది చెప్పుకోవాలి. మీరు దుర్గమ్మదేవి టైంలో గ్రహాలు చాలా పాజిటివ్గా ఉండడం వలన
వీరికి కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మిథున రాశికి పరమ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు, ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీ జీవితంలో సుఖాలు కష్టాలు చాలా మిథున రాశిలో వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని కొత్త వాళ్ళు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆర్థిక పనులు లాభాలు పొందుకుంటారు. డబ్బు లోటు ఉండదండి. ఇక మిథున రాశి వారికి తోడుగా దుర్గమ్మదేవి ఉండడం వల్ల పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ 100% సక్సెస్ అనేది ఉంటుంది. బంధువులు కుటుంబ సభ్యులు మీరు ప్రతి పనిలో తోడుగా అండగా నీడగా ఉంటారు. ఇక మీకు మంచి సక్సెస్ అనేది సపోర్ట్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు సంతోషాన్ని ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్లో కూడా సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయి అంటే గంటకు జరగబోయేది ఇది. అదేమిటంటే మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంతమంది బలహీనమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు తీరుతాయి. వైవాహిక జీవితంలో మరింత పెరుగుదల, కుటుంబ సభ్యులతో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలోనే తొలగిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారు జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకునే విషయం ఏమిటంటే ఆరోగ్యం. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధనే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఓం దుర్గాదేవి ఆయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. అప్పుడు ఆ అమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని ఆ అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటి యొక్క ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే శనిదేవుణ్ణి అస్సలు నిందించకండి. శనిదేవునికి ఇష్టమైన మహాత్మ నువ్వుల నూనెను కానీ, వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.